UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రాస్తారన్ కోసము అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? రాస్తారని తెచ్చుకోవాలండి అంతే. అదే తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రూఫ్స్ మీరు సో నేను పెట్టబోతున్నారు? ఇవాళే స్టార్ట్ చేయాలి. నిరాహార దీక్ష చేస్తున్నాను. మరి నాకు తెలిసిన దాంట్లోని మేము సినిమా డబ్బులు తినే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాను అని అంటున్నారు. అదే మీడియా ముందు జనాలు సినిమా టికెట్ కొని డబ్బులు పెట్టుకొని టికెట్ కొంటేనే మేము ఈరోజు తింటున్నాం. అదే రెస్పెక్ట్ నాకు ఉంది కాబట్టి నేను ఏ జనాల్ని కూడా ఒక మాట అనేయట్లేదు. ఇక్కడ జనాలు తప్పు ఎవరిది లేదు. మేబీ నిజం వాస్తవం అవాస్తవం తెలియక ఒక పర్సెప్షన్లోకి వెళ్ళి ఉంటారేమో, కానీ నిజం ఏంటి అని తెలిస్తే డెఫినెట్గా నన్ను కూడా తిట్టరు. అదే జనాలకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీడియా ముందుకు నేను వచ్చింది ఇవాళ నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికే. రేపు పొద్దున నేను ఏం చేయబోతుంది కూడా అదే జనాల ముందే చేస్తాను, జనాలకు తెలిసేలాగే చేస్తాను. రేపు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను మా అసోసియేషన్ ముందు, అదే సినిమా ముందు, సినిమా వాళ్ళ ముందే. మేము దానికి సంబంధించిన పిల్లలమే, నేను కానీ రాజు కానీ. నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఉండకపోయినా బిహైండ్ ఉన్నాను. రాజ్ సక్సెస్నే నేను నా కెరియర్ కూడా అనుకొని రాజ్ వెనకాలే షాడోగా ఉన్న మనిషిని నేను. అయితే రాజ్ తరుణ్ కోసం మీరు ఏది అంటే తన బ్యాక్గ్రౌండ్ నుంచి ఏది ఆశించకుండా నిజంగా రాజ్ తరుణ్ కోసమే మీరు పోరాడుతున్నారు అనుకోవచ్చు. రాజ్ తరుణ్ మీ అందరికీ యాక్టర్ అండి, నాకు కాదు. నాకు ఏమీ లేనప్పుడు ఒక మనిషే, నేను ప్రేమించిన మనిషే నా రాజే ఎప్పటికీ. ఈ ఒక్క విషయం అందరికీ తెలియాల్సిన విషయం ఇక్కడ. మీరు ప్రేమించారు, ఓకే, పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉన్నారు, మీ రాజు అని మీరు చెప్తున్నారు. ఇంత ఇష్యూ జరుగుతుంటే చాలామంది చాలా రకాలుగా స్పందించారు కదా. రాజ్ తరుణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఇప్పటి వరకు మీకు కాల్ చేసి ఏ విధంగా నన్ను మాట్లాడారు? రాంగ్ కాల్స్ వస్తున్నాయి, తిడుతున్నారు. మా అన్నయ్యని ఎందుకు అలా చేస్తున్నావు అంటున్నారు. మరి అదే ఫ్యాన్స్ ఇప్పటి వరకు అక్కని నేను ఇప్పుడు తిడుతున్నారు. మళ్ళీ రేపొద్దున అదే రాజు వచ్చాక మళ్ళీ అక్క బాగున్నావా అంటారు, అంతే. అక్క బాగున్నావు అంటారు. ఇప్పుడు ఒకటి నాకు తెలియక అడుగుతా ఉన్నాను, ఎందుకంటే మీ వర్షన్ నుంచి మీరు ఎన్నో సాక్ష్యాలు పెట్టారు. రాజ్ తరుణ్ తను కూడా తన వర్షన్లో చెప్పారు, నేను అన్ని ప్రూఫ్స్ పక్కా బయట పెడతాను, తన తప్పు నేను నిరూపించుకోగలుగుతాను కోర్టులో అని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. కొత్త మనుషులందరూ కూడా మరి మీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుని ఎక్కడెక్కడో పెడదారి పట్టించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా అయిపోయి మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య దగ్గరికే వచ్చింది కేసు. ఇక్కడికే రావాలండి, ఇక్కడికే రావాలి. ఇక్కడికి వచ్చే కేసు ఏది? మధ్యలో శేఖర్ భాష డైవర్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాడు అంతే. లేకపోతే నేను ఇలా వెళ్ళాల్సిన పద్ధతే ఇది. రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అది డ్రగ్ కేసు చూపించనివ్వండి, మాల్వి మల్హోత్రాతో ఉండనివ్వండి. డ్రగ్ కేసు అన్నాడు, నా చేతుల్లో కాదు పని, కోర్టు చెప్పాలి ఈ అమ్మాయి చేసింది, ఈ అమ్మాయి చేయలేదు, ఈ అమ్మాయి పాత్ర ఎంతవరకు అని. కోర్టు చెప్పిన రోజున నువ్వు ఇది అని నన్ను ముద్రయ్యండి, నన్ను కొట్టండి, నన్ను చంపండి, లేదా కోర్టు నాకు ఏ శిక్ష ఇచ్చినా సరే నేను తీసుకుంటాను. ఏంటి అని ఇంకా తీర్పు రానప్పుడు నన్ను ఎలా ఇది అని ముద్ర వేసేస్తారు? అంటే ముద్ర వేసేస్తే సొసైటీలో నుంచి లేదా రిలేషన్ బ్రేక్ చేసేసుకోవచ్చా? ఎవరండి వాళ్ళు? ప్రీతి ఎవరు? ఉదయ్ ఎవరు? ఈ కేసు విషయంలోనే శేఖర్ పాషా చాలా అంటే చాలా గట్టిగా కూడా మీతో పాటుగా మీరు ఎంత అగ్రెసివ్గా మీరు రాజ్ తరుణ్ కోసం మీరు పోరాడుతూ వచ్చారో అంతకంటే అగ్రెసివ్గా కూడా మీరు రాంగ్ స్టెప్ తీసుకున్నారు, మీరు రాంగ్ పర్సన్ అని కూడా శేఖర్ పాషా వాదించడం జరిగింది. తను ఇప్పుడు మరి బిగ్ బాస్లో ఉన్నారు. ఆ విషయం పైన కూడా మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు రాజ్ తరుణ్ది నాది ఒక ఇష్యూ తీసుకొని సోషల్ యాక్టివిస్ట్గా చేసి బిగ్ బాస్కి వెళ్ళాడు. అతను చేసిందంతా తప్పే. అతను అసలు మరి ఇది మేము కలిసేలేము అని చూసినట్టు మాట్లాడేస్తాడు. ఎవరైతే ఏం చెప్తున్నారో అవి తీసుకొచ్చి అప్పచెప్తున్నాడు తప్ప వాస్తవం అవాస్తవం కూడా చూడట్లేదు అతను. అంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇదంతా చేశాడు. బిగ్ బాస్కి వెళ్ళడానికి ఫేమ్ అని కాదు, బిగ్ బాస్ గెలవడానికి ఫేమ్ కావాలనుకున్నాడు, ఆర్మీ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. తను. ఇప్పుడు ఇంతగా మీరు ఫైట్ చేస్తున్నారు కదా రాజ్ తరుణ్ వైపు, మీ పెళ్లి గురించి కూడా మీ పేరెంట్స్కి తెలుసు, మీరు కలిసి ఉన్నది కూడా మీ పేరెంట్స్కి తెలుసు, అందరూ యాక్సెప్ట్ చేశారు కూడా. మరి అలాంటిది ఇన్ని రోజులుగా గత 2 నెలలుగా మీరు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళే ఫైట్ చేస్తున్నారు. మరి ఎందుకు మీ పేరెంట్స్ మీకు సపోర్ట్గా రావట్లేదు? మా పేరెంట్స్ సపోర్ట్ ఉన్నారండి. నిన్న వెళ్ళిన దాంట్లో కూడా మా డాడీ వచ్చారు.
ఎక్కడికి? ముంబై ముంబై. వచ్చారా? యాహ్! మీ నేను డాడీతో కలిసి వెళ్ళారా? అంటే పేరెంట్స్ ఏమంటున్నారు మీ పేరెంట్స్ ఏమంటున్నారు? ఆడపిల్ల తండ్రి అంటేనే ఒకలా ఆలోచిస్తారండి. అండ్ మా డాడీ ఇప్పటికి కూడా నా రాజే అని అంటాడు. నాకెలా నా రాజో మా డాడీకి కూడా నా రాజే. నా రాజుదేం తప్పు లేదు. నా రాజు ఇలాంటోడు కాదు అని అంటున్నాడు. మరి మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు రాజు ఇలా కాదు అని. ఒక్క నిమిషం నిజంగా రాజుని మళ్ళీ ఆ ముంబై నుంచి, ఆ అమ్మాయి నుంచి అట్‌లీస్ట్ దూరం పెట్టి ఒక స్పేస్ అన్నది ఇస్తే ఖచ్చితంగా రాజుకి ఒక ఆలోచన అన్నదైతే వచ్చి, ఎందుకంటే నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా కాన్షియస్‌లో లేడు తను. అన్‌కాన్షియస్‌లో అట్లనే అంతే కాన్షియస్‌లో లేడంటే ఆల్కహాల్‌లోనే ఉన్నాడు మొత్తం. నుంచోలేకపోతున్నాడు. ఇప్పుడు నిన్న మేమేమి పడేయలేదు. మా డ్యాడీ కూడా ఏం పడేయలేదు. తీసుకెళ్ళడానికి మా డ్యాడీ చేస్తున్నాడు. నేను తోసాను. ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఫ్లోర్ స్లిప్పరీ ఉండే. జారింది అంతే గాని, కాకపోతే ఆల్కహాల్‌లో ఉన్నాడు. ఏంటి అని కూడా అర్థం కావట్లేదు మనిషికి. లాస్ట్ ఫీలింగ్‌లో ఉన్నాడు. ఆ! ఇప్పుడు అంటే ఇదంతా కూడా రాజ్ తరుణ్‌కి ఆ అమ్మాయి మందు పెట్టిందండి. అదైతే కన్ఫర్మ్. అతనికి జుట్టంతా మీరు చూసే ఉంటారు. సిల్కీ హెయిర్ బాయ్ చాలా సినిమాల్లో కూడా సిల్కీ హెయిర్ అని టైటిల్ కూడా పెట్టారు దానికి. అంత బాగుండేది అతని హెయిర్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్‌లోని బాల్డ్ హెడ్ వచ్చేసింది రాజ్‌కి. వితిన్ 3 మంత్స్‌లో. అంటే మందు పెట్టడం అంటే సో, మందు పెడితేనే ఆహ్, అలా ఒకరు చెప్పిన మాట అలా ఇంటారు. ఆ! ఆహ్, అంటే నిన్న వాళ్ళు లోపలికెళ్ళిపోండి వెళ్ళిపోతున్నాడు. కుక్కపిల్ల వెళ్ళిపోయినట్టు. దట్ ఈస్ నాట్ రాజ్. అండ్ హెయిర్ చూసాను నేను. ఇక్కడంతా హెయిర్ పోయింది. ఏంటి అని ఆలోచిస్తుంటే నాకు నిజంగానే మందు పెట్టింది అనైతే కన్ఫర్మ్ వచ్చింది. మాల్వి మల్హోత్రా మాలో రాజ్ మొదట రాస్తానికి మందు తరుణ్‌కి పెట్టింది. మందు మందు పెట్టింది. పెట్టింది. ఇంకొక విషయం ఏంటంటే మరి రాజ్ తరుణ్‌కి ఇప్పుడు చాలా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. అండ్ ఆ అనేది అమ్మాయి రూమ్‌లో హ్మ్. నేను డ్రగ్ ప్యాకెట్ చూసానండి. నేను ఆ వీడియో చూసేది ఎళ్ళేలోపు ఆ అమ్మాయి లోపలికి పంపించి రాజ్‌తో తీపిచ్చిందో మరి ఆమె తీసిందో తెలీదు. ఎళ్లి డోర్ క్లోజ్ చేసి తీసేసింది. డ్రగ్స్ ప్యాకెట్. డ్రగ్ ప్యాకెట్ చూసాను డ్రగ్ నేను. ప్యాకెట్ అవును. చూసారు మీరు. చూసాను. చూసారా? లేకపోతే అమ్మాయి పైన ఏదన్నా లేదు. అది లేదు. నిందలేద్దామని లేదు. చెప్పేసి లేదు. అవి క్రియేట్ లేదు. చేస్తున్నారా? దానికి నాకు ఇంత ఫూలిష్‌గా చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళలాగా నేను అసలు ఆడను. ఐయామ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే. యాహ్! ఇప్పుడు రాజ్ తరుణ్‌కి అన్ని కూడా దిండి పక్కన ప్యాకెట్, నోట్ రోల్ చేసి ఉంది. 2 2 రోల్ రోల్ చేస్తున్నాయి. చేసి అది మీరు చూసారు. చూసాను. ఓకే. ఎందుకంటే మేము వస్తున్నాం అన్నది అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ వాళ్ళకి. అంటే ఈ లెక్కన మరి రాజ్ తరుణ్ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనుకోవచ్చు. తీసుకుంటున్నాడనే చెప్తానేమో. అంత సోయి లేకుండా ఉన్నాడు. హ్మ్. అంటే ఇదంతా కూడా మాల్వి మల్హోత్రా అలవాటు చేసిందా? లేకపోతే ఇంతకు ముందు నుంచి వాళ్ళ కూడా చాట్ రాజ్‌కి మీరు చూసే ఉండాలి. అందులో చాట్ అంతలో సగం కూడా జాయింట్ రోల్ అయిందా? జాయింట్ గురించే మాట్లాడుతున్నారు. కొకైన్ గురించే మాట్లాడుతున్నారు. హ్మ్. యాహ్! అదే కొకైన్ గురించే హ్మ్. మాట్లాడుతున్నారంటే నేనిప్పుడు మాల్వి మల్హోత్రా మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చూడండి. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎక్కడికెళ్తున్నాయి? మాల్వి మల్హోత్రా డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటుంది? రాజ్ తరుణ్‌కి అలవాటు చేసిందా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్‌ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.